డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం బీజేపీలో జగన్ కోవర్టుల విధ్వంసం, బాగా సీరియస్ అయిన ఆర్ఎస్ఎస్. సమాచారం కొంత లేటుగా బయటకు వచ్చినప్పటికీ కూడా టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు అనుకోగానే జగన్మోహన్ రెడ్డిని బాగా ఆరాధించే బీజేపీ నాయకులు అలియాస్ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టులు, రాష్ట్రం నుంచి ఎవరెవరున్నారో మనందరికీ బాగా తెలుసు. లైవ్లో కూర్చొని చెప్పు దెబ్బలు తిన్నవాళ్ళు, లేకపోతే ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పక్క పార్టీ సీఎంని ఆరాధించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి గొప్పగా ఇప్పుడు పేర్లు చెప్పుకోవటానికి ఏమీ లేదు. మహానుభావుల పేర్లు చెప్పుకున్నా అదొక అందంగా ఉంటుంది, కానీ ఈ వీళ్ళ పందరి పేర్లు చెప్పుకొని కూడా ఏం ఉపయోగం? అలాంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్కి కంప్లైంట్ చేయబోయి ఆర్ఎస్ఎస్ దగ్గర ఫుల్గా తలంటు పోయించుకున్నట్టుగా సమాచారం బయటకు వచ్చింది. ఆ సమాచారాన్ని నేను మీకు వివరించే ముందుగా మీరు ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి చూపించాలి అని అనుకుంటే గనక షేర్ కూడా చేయండి. లైకులు ఇంకా తక్కువే వస్తూ ఉన్నాయి. మరికొన్ని లైకులు వస్తే నాకు ఇంకా ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఈ వీడియో కూడా 10 మందికి చేరుతుంది. ఈ అంశం మీకు నచ్చితే 10 మందికి చేర్చాలి అనే ఉద్దేశం మీకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆరాధకులు బీజేపీ పార్టీలో పైన అధిష్టానం దగ్గర ఎన్నెన్ని కావాలో అన్నీ వగలుబోయి జగన్మోహన్ రెడ్డి గురించి బాగా వివరిస్తూ ఉంటారు. ఇలా చివరి రోజులు వచ్చేటప్పటికి ఇక ఎన్నికలు ఎక్కువ రోజులు కూడా ఏం లేవు. ఏ పార్టీ కూడా ఇంతవరకు సంసిద్ధం కూడా కాలేదు. అందరూ అయోమయం, డోలాయమాన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీడీపీ జనసేన జట్టుగట్టున్నాయి. జగన్మోహన్ రెడ్డి కంటే వాళ్లే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది, వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఘోషిస్తున్న ఈ తరుణంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవడానికి తయారైపోయింది. ఇక్కడ బీజేపీకి ఎటువంటి స్టేక్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజించబడిన తరువాత 2014 నుంచి ఇప్పుడు 2024 ఈ 10 సంవత్సరాల్లో అంగుళం కాదు కదా, సెంటీమీటర్ కాదు కదా, మిల్లీమీటర్ కూడా బీజేపీ పార్టీని ముందుకు నడిపించలేకపోయిన ఈ కోవర్టు నాయకులందరూ కలిసి అబ్బే టీడీపీ పార్టీతోటి మనం పొత్తు తగదు అని పైన వివరించడానికి పోయారు. వాళ్ళు మాకున్న సమాచారం మేము చూసుకుంటాంలే, మాకు కొత్తగా ఇప్పుడు ఏం చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోర్ కమిటీ మీటింగ్ పెట్టి దాంట్లో ఉన్న నిర్ణయాన్ని తెలియజేయమని కూడా చెప్పాం. అందులో కూడా సానుకూలమైన పరిస్థితుల్లోనే పొత్తుకు వెళ్ళొచ్చనే వచ్చింది. ఇది కాకుండా మాకు అత్యంత ముఖ్యుడైన జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా ఓడిపోతాడని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి. దాని మీద మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఇక దక్షిణ భారతదేశంలో పూర్తిగా ప్రభావం కోల్పోయిన పరిస్థితుల్లో ఇప్పుడు పొత్తుకు వెళ్తూ ఉంది బీజేపీ. అలాంటిది టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ఒకంత ఫ్రీగా వదిలేస్తే గనుక, ఇప్పుడు గట్టిగా పట్టుకోకపోతే గనుక తర్వాత చేతికి చిక్కడు, అందడు, దొరకడు. అలాంటి పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకున్నాయి బీజేపీ. ఒకప్పుడు ఇదే బీజేపీలో ఇదే అమిత్ షా చంద్రబాబు నాయుడికి పూర్తిగా ద్వారాలు మూసేశామని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఆ ద్వారాలన్నిటినీ షేళ్లేసి ఓపెన్ చేశాడో, మరి మొత్తం పగలగొట్టి డైనమిట్ పెట్టి పగలగొట్టాడో. ద్వారాలు తెరిచాం, మీరు రండి చర్చిద్దామన్నారు. మొన్నటితోటి 2 సార్లు చర్చలు జరిగాయి. పొత్తు కన్ఫామ్ అనేది కూడా అనుకుంటున్నారు. సీట్ల విషయం దగ్గర ఇక పుకార్లు, ఇక ఏదైనా ఉంది. ఇక పొత్తు కన్ఫామ్ అని అనుకున్నప్పటికీ కూడా ఇంకా కాలేదు కదా, ఏదో విధంగా దీన్ని చెడగొట్టాలి అని ఇప్పుడు జగన్ కోవర్టులందరూ బయలుదేరారు. ఆర్ఎస్ఎస్కి కూడా కంప్లైంట్ చేయటానికి పోతే వాళ్ళు వీళ్ళకి బాగా తలంటు పోశారు. ఒక ఆర్థిక నేరస్తుడిని మీరు భుజాల మీద మోస్తూ ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు? అది సరే తీసి పక్కన పెడితే, ఇప్పుడు మీ మాట నేను నమ్మటానికి మీరు ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని ఏ మేరకు ముందుకు తీసుకెళ్లారు, ఒక్క ఓటైనా ఎక్స్ట్రా సాధించగలిగారా అనే విషయంలో వీళ్ళకి బాగా అంటింది. చివరి దాకా అంటే వరకు పెట్టారు.
దాంతోపాటుగా ఆలయ విధ్వంసాలు ఎన్ని జరిగినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ఆలయాల విధ్వంసం జరిగినప్పుడు నోరెత్తి మాట్లాడకుండా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ కూడా చేయకుండా ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు అనే విషయాన్ని కూడా వాళ్ళు ఉటంకించి మరీ వీళ్ళకి బాగా అంటించారు. ఇక దాంతో చేసేదేమీ లేక ఇప్పుడు బయటకు వచ్చి పొత్తు ఉంటే గనక వేరే పార్టీ నాయకుడిని మేము సీఎం చేయటానికి ఇక్కడ పొత్తు పెట్టుకోం, ఇలాంటి అవాకులు చవాకులు పేరుతూ ఇక జగన్ మీడియాలో కూడా కొంత ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్కి సీఎం సీటు ఇచ్చేటట్టయితేను, ఇక్కడ పోటీ కూడా పవన్ వర్సెస్ జగన్ జరిగేటట్టుగాను చేస్తేను, ఈ విషయమై నేను నిన్న వీడియో కూడా పెడితే కొంతమంది ఫేక్ వీడియో, ఎందుకు ఇలాంటి దిక్కుమాలిన మాటలన్నీ చెబుతావు అని అంటున్నారు. ఓ పక్కన చూడండి, నిన్న విష్ణువర్ధన్ రెడ్డి సేమ్ నేను చెప్పిన లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. బయటకు వచ్చి మాట్లాడుతున్న మాటలు అవి. అతను బీజేపీ నాయకుడు కాదా? తెలుసుకొని మాట్లాడండి. ఫేక్ వీడియో, ఏం ఫేక్ వీడియో చూడండి. ఆయన నోటితోటి ఆయన మాట్లాడిన ఆ దిక్కుమాలిన మాటలనే నేను చెప్పటం జరిగింది. అతను అన్నాడు, నేను చెప్పాను. నేను నిన్న పేరు ఉటంకించదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు దాని ఫేక్ వీడియో అంటం కుదురుతుందా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఆ మాట. మరి మీరు ఒకసారి గమనించండి, పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాత వీడియో ఫేకా నిజమో రియలో తెలుసుకోవచ్చు. ఇక ఈ విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా లాంటి వాళ్ళు ఇప్పుడు అవాకులు చవాకులు పేలి ప్రజల మధ్య ఒక విద్వేషాన్ని సృష్టించి బీజేపీ పార్టీ ఎటు గెలవదు, ఆ విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకుండా చేసేస్తే ఏదో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఏమిటాయా అంటే వ్యవస్థల మేనేజ్మెంటు. 2019 నాడు జరిగిన మేనేజ్మెంట్ అంతా అందరూ చూసిందే. ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ కోరుకుంటుంది అదే. ఈ పొత్తులో వాళ్ళకి మెయిన్ అంశం సీట్ల కంటే కూడా, వాళ్ళకున్న ఓట్ల కంటే కూడా, వాళ్ళు చేసే ప్రభావం ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే దానికంటే కూడా యాక్చువల్గా నెగిటివ్ ప్రభావం ఉంది. దానికి కూడా సిద్ధపడిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు ఒప్పుకుంటున్నాడు అని అంటే కేవలం వాళ్ళ మేనేజ్మెంటు 2019 నాడు జరిగిన ఆ దిక్కుమాలిన మేనేజ్మెంటు జరగకుండా ఉండటం కోసం ఇప్పుడు వాళ్ళతో పొత్తుకెళ్తూ ఉన్నాడు. దాన్ని కూడా ఎలాగోలా చెడగొట్టేసేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా లబ్ధి చేకూరుతుందేమో, జగన్ మళ్ళీ తిరిగి సీఎం అవుతాడేమో. ఎందుకంటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఫోటోని గుండెల్లో అలా ప్రతిష్ఠించుకున్నారు. రాముల వారి ఫోటోని ఆంజనేయుడు గుండెల్లో దాచుకున్నట్టు. అందుకనే ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటివన్నీ పెట్టి ప్రజల మధ్య విద్వేషం రేగొచ్చేటట్టు, బీజేపీ మీద ఇంకా ఎక్కువ ఏహ్యభావం కలిగేటట్టు, వాళ్ళ పార్టీని వాళ్లే కించపరుచుకుంటున్నట్టు. ఏముందని బీజేపీకి ఇక్కడ చంద్రబాబు నాయుడిని సీఎంని కాకుండా అడ్డుకోవటానికి? 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇష్టం లేని వాళ్లే మీకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఏ పార్టీకి ఓటేయటం ఇష్టం లేని వాళ్లే. అది గుర్తుపెట్టుకొని వ్యవహరిస్తే మంచిది. కాదు కూడదని వెళ్తే ఏమవుతుంది? మీ ఆర్ఎస్ఎస్ కానీ మీ పెద్ద నాయకులు కానీ మీకు బాగా తలంటుతారు. చివరాఖరికి మీకు దొబ్బులు పెట్టి, అదే వెనకటికో సామెత చెప్పినట్టు, నా నాలుగు నాకు పెట్టు, నా కొర్రల చాట బయట పెట్టు అన్నట్టు, ఆ నాలుగు పెడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు, సిగ్గు ఉండదు. ఇదే ఈరోజు కుండబద్దలు.